ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నీటి కాలువల ఎవరన నాటబడినటువంటి చెట్టు వలె వారు ఎదుగుదురు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నిరవంజి చెట్టు నీటి కాలువల యొర గడ్డిలో ఏ రీతిగా ఎదుగుతుందో ఆ రీతిగా వారు ఉంటారు. ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఎవరనగా దేవునిని ఆశ్రయించినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, నీతిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి వారు, నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు వలె వారు ఎదుగుదురు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. నీటి యువరణ ఉన్నటువంటి చెట్లు కానీ అవి ఫలించేటువంటి ఫలాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అలాగే ప్రియులారా, ఒకవేళ అది పుష్పించేటువంటి మొక్కలైతే చక్కని పుష్పాలతో ఆ యొక్క మొక్కలన్నీ కూడా పుష్పిస్తూ మనకు కనబడుతుంటాయి. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా వాటిని చూడగానే మనకి అనిపిస్తుంది ఎంత బాగా పూసినయి, ఎంత బాగా పండినవి అనేటువంటి మాటలు మనం చెప్తుంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు నీటి కాలువలు అనేటువంటి మాటను చెప్తున్నాడు. నీటి కాలువలు ఎవరన్నా, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే దేవుని వాక్యములో వారు ఎదుగుచూ ఉంటారో, దేవుని వాక్యము వారన నాటబడినటువంటి అనుభవాలు కలిగి ఉంటారో వారి జీవితాలు కూడా ఆత్మీయంగా ఫలభరితంగా వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని లేఖనంలో చెప్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొనుచు, ఆయన విధులను అనుసరించి నడిచేటువంటి వారు ఫలభరితమైనటువంటి అనుభవాల్లో వారు ఉంటారు. ఫలభరితమైనటువంటి అనుభవాలు గుండా వారు ఎదిగేటువంటి అనుభవంలో వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకనే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అనేటువంటి మాటను లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయిస్తుంటామో, దేవాది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదిగేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు నీ బిడ్డలు నీవు చక్కగా అభివృద్ధి పొందుతావని లేఖనము సెలవిస్తోంది. కనుక ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి, ప్రభువా, నేను అనుదినము నీ సన్నిధిలో ఎదిగేటువంటి బిడ్డగా ఉండడానికి నీ కృపనిచ్చి నడిపించనని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ ప్రియబిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీ యొక్క కృపా సాఫల్యతను దయచేయండి. నాయన, వారికి నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. నీ మేలు చేత తృప్తిపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.